హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు బేస్ చేసుకొని ప్రతి అభ్యర్థిలో ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న, మరి నోటిఫికేషన్ బిఫోర్ ఎలక్షన్స్ ఉంటుందా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటుందా, ఇన్ కేసు బిఫోర్ ఎలక్షన్స్ ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, ఎన్ని పోస్టులు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదే విధంగా మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని, ఏపీ డిఎస్సి పరంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు షెడ్యూల్ ప్రకారము క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎగ్జామ్స్ రాయడం వల్ల యూజ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మీరు ఆ టాపిక్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు, ఆ టాపిక్ పైన ఉండేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఐ మీన్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది, అదే విధంగా మీరు ఆ సబ్జెక్ట్ ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు గ్రిప్ సాధించారు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్లే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, అది కూడా బెస్ట్ ఆఫర్ కేవలము 500 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా డిఎస్సి బేస్ చేసుకొని ఫస్ట్ 1200 రూపీస్ పెట్టాము. సో ప్రెసెంట్ అయితే కేవలము 500 రూపీస్ కి మాత్రమే రన్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 500 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి 8074177322 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. సో ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే రేపటి నుండి స్టార్ట్ చేసేటువంటి కొత్త బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్. 25th నుంచి అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంత మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మళ్ళీ లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది అభ్యర్థులు అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న, సార్ నోటిఫికేషన్ ఎలక్షన్స్ ముందుంటుందా లేదా ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా అని. సో నిన్న పేపర్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసింటే, నిన్న 23rd, ఈరోజు 24th కదా, సో 23rd మీరు పేపర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వారంలో డిఎస్సి నోటిఫికేషన్ 6000 నుండి 10,000 పోస్టులు ఉండేటువంటి అవకాశము అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే నిన్న పేపర్ లో రావడం అయితే జరిగింది. అంటే 10,000 లోపు పోస్టులతో ఒక వారంలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది అని. సో అంతకుముందు ఒక పేపర్ మీరు అబ్జర్వ్ చేసింటే, సో సంక్రాంతి అప్పుడు కూడా మేము విద్యాశాఖ మంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటి, సంక్రాంతి తరువాత డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది అని ఇచ్చాడు. సో విద్యాశాఖ మంత్రి ఇప్పుడే కాదు, గత 3-4 నెలల నుంచి కూడా ఇదే వార్త చెప్తున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఎప్పుడు క్వశ్చన్ చేసినా కానీ ఒక వారంలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడు అడిగినా కానీ ఒక వారంలో నోటిఫికేషన్ అని గత 6 months నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ నోటిఫికేషన్ మాత్రము లేదు. మరి అసలు నోటిఫికేషన్ ఉంటుందా? మరి నిన్న వచ్చినటువంటి పేపర్ ఆర్టికల్లో ఒక వారంలో నోటిఫికేషన్ అని ఇచ్చారు. అది వాస్తవమా? ఇన్ కేసు అది వాస్తవం అయితే ఎన్ని పోస్టులు ఉండడానికి ఛాన్సెస్ ఉంది? ఐ మీన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ మధ్యలో ఎన్ని డేస్ గ్యాప్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, సో లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2019 ఎలక్షన్స్ లో ఐ థింక్ మార్చ్ 3rd వీక్ లోనేమో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చ్ 3rd వీక్ లో ఎలక్షన్స్ నోటిఫికేషన్, ఐ థింక్ మార్చ్ లోనో ఏప్రిల్ లోనో ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఐ థింక్ మార్చ్ లో ఆర్ ఏప్రిల్ లో.
సో ఇన్ కేసు ఆ టైంలో నోటిఫికేషన్ వస్తే మాత్రము మనకి ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్చి 3rd వీక్ లేదా మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఆ సమయంలో కానీ మనకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే మనకు ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఈ మంత్ ఎండింగ్ లో నోటిఫికేషన్ వస్తే. ఇన్ కేసు నోటిఫికేషన్ వస్తే మాత్రము 45 డేస్ కన్నా ఎక్కువ గ్యాప్ ఉండడానికి ఛాన్సెస్ లేదు. ఇంకా 45 డేస్ కన్నా ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. 45 డేస్ ఆర్ 50 డేస్. ఇన్ కేసు ఎలక్షన్స్ ముందే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఆ 45 డేస్ లో డిఎస్సి సిలబస్ కవర్ చేయాలంటే మాత్రము ఇంపాసిబుల్. అది ఎస్జిటిఆర్ స్కూల్ అసిస్టెంట్. సో ఇన్ కేసు ఎలక్షన్స్ కి ముందే కానీ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా టెట్ ఉండదు. డైరెక్ట్ గా టెట్ కమ్ టిఆర్టీ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. టెట్ కమ్ టిఆర్టీ అంటే టెట్ కమ్ టిఆర్టీ అంటే టెట్ తో పాటు డిఎస్సి, మళ్ళీ టెట్ ఇవ్వకుండా టెట్ తో పాటు డైరెక్ట్ గా టిఆర్టీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ డిఎస్సి సిలబస్ ని మనం కవర్ చేయాలి అనుకుంటే యాక్చువల్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే మాక్సిమము 3 months ఈజీగా పడుతుంది. సో 100% సిలబస్ కవర్ చేయాలి అంటేనే కనీసం 3 months సమయం పడుతుంది. సో అలాంటి సిలబస్ ని ఆల్రెడీ మీరు టెట్ బాగా ప్రిపేర్ అయ్యి మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మీరు మధ్యలో ప్రిపేర్ అవుతూ ఉన్నా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ కావాల్సిందే. కాబట్టి ఈ సమయాన్నైనా కానీ మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి. ఓకే, ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ప్రిపేర్ కావడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు కాబట్టి చెప్తున్నా. బట్ ఇక్కడ ఒక లాజిక్ మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే ఎలక్షన్స్ ముందు ఇది. సో ఎలక్షన్స్ కి ముందు గవర్నమెంట్ నెగిటివ్ లోకి తీసుకుపోవడానికి ఛాన్సెస్ ఉంది. అంటే నెగిటివ్ క్రియేట్ అవుతుంది. డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ కి ఒక నెగిటివ్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎలక్షన్స్ కి ముందు ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని ప్రతి సంవత్సరము అని చెప్పారు. బట్ ప్రతి సంవత్సరం కాదు కదా, మనకు ఈ 5 years పాలనలో ఒక్క డిఎస్సి వచ్చినా చాలు అనేటువంటి ఆశతో డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఎన్ని పోస్టులతో వస్తుంది అంటే మన అంచనా ప్రకారం అయితే 8,000 నుంచి 10,000 మధ్యలో. సో మధ్యలో 8,000 నుంచి 10,000 మధ్యలో పోస్టులు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఎస్జిటి మాత్రము అంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము కొంచెం ఫోకస్ చేయండి. ఇది ఒక మంచి అవకాశము. ఇప్పుడు కానీ మిస్ అయితే ఒక్క పోస్ట్ నుండి 2 పోస్టులు నుండి ఎన్ని పోస్టులు అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కానీ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం పడుతుంది. అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు మిస్ అయినా మీకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే. కానీ అంతవరకు కూడా ఛాన్స్ ఉండదు. మనకు బిఫోర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది అని ఆశిద్దాము. వస్తే 100% అయితే మంచిదే. సో ఈ అవకాశాన్ని వచ్చినా రాకపోయినా కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. మీ ప్రిపరేషన్ కానీ వన్స్ ఆగిపోయింది అనుకోండి, సో చాలా కష్టం ఉన్నారు. ఎందుకంటే 2018లో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి డిఎస్సి పరంగా 2018 లాస్ట్ నోటిఫికేషన్. సో ఎన్ని సంవత్సరాలు అయిందో ఒక్కసారి మీరే ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు 2024. సో డిఎస్సి నోటిఫికేషన్ లేక 5 years ప్లస్. సో అప్పటి నుంచి ఎంతో మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే అంతకన్నా హ్యాపీ మరొకటి ఉండదు. కాబట్టి సో ఆల్మోస్ట్ వేరు కేటగిరీ వేరు. బిఎడ్ చేసిన వాళ్ళు, డైట్ చేసిన వాళ్ళు వేరు. బిఎడ్ డైట్ చేసిన వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ లేదు. ఇన్ కేస్ టీచర్ రిక్రూట్మెంట్ జాబ్ రాకపోతే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లోకి వెళ్ళిపోతారు. సో ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ లో సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ లోడ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అంత వర్క్ లోడ్ అనుభవించేదానికన్నా ఇప్పుడు ఉండేటువంటి ఈ సమయాన్ని మీరు సరిగా వినియోగించుకున్నారనుకోండి, జాబ్ వస్తే మీకన్నా అదృష్టవంతులైతే మరొకరైతే ఉండరు.
ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, లైఫ్ టర్నింగ్ అంటే ఫ్యామిలీనే మారుతుంది. ఐ మీన్ ఫ్యామిలీలో మీకు ఉండేటువంటి గౌరవం కానివ్వండి, సమాజంలో మీకు ఉండేటువంటి గౌరవం కానివ్వండి, సో మీ ఈ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఇంట్లో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు, సో నెక్స్ట్ జనరేషన్ ఐ మీన్ పిల్లల జనరేషన్ కూడా లైఫ్ స్టైల్ 100% అయితే చేంజ్ అవుతుంది. అది మీ చేతిలోనే ఉంది. సో కొంచెం హార్డ్ వర్క్ చేయండి, కొంచెం కాదు బాగా హార్డ్ వర్క్ చేయండి. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. ఇదొక్క విషయమే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న పేపర్లో ఆర్టికల్ వచ్చింది కాబట్టి, నిన్న ఒక వారంలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనేటువంటి వార్త నిన్న పేపర్లో వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ఒక్కసారి వీడియో ద్వారా రైజ్ చేస్తున్నా. అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ వస్తుందా రాదా తర్వాత విషయము, మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. సరైనటువంటి ప్రణాళిక వేసుకోండి. ఇన్ కేసు మీకు సరిగా ప్లానింగ్ వేసుకోవడం తెలియకపోతే మనం షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తున్నాము. ఒక్కసారి 500 రూపీస్ పే చేస్తే చాలు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఐ మీన్ బిఫోర్ ఎలక్షన్సా ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేది సెకండరీ, బట్ ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి, సో మీకు నో ప్రాబ్లం. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కోచింగ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు, రివిజన్ చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీ ప్రిపరేషన్ ఆల్రెడీ కోచింగ్ వెళ్ళి వచ్చారు, మీరు ఎంతవరకు ప్లానింగ్ ఐ మీన్ మనం షెడ్యూల్స్ డైలీ 3 సబ్జెక్ట్స్ ఇస్తాం కాబట్టి ఆ 3 సబ్జెక్ట్స్ పరంగా పక్కా ప్లానింగ్ ప్రిపరేషన్ లో వెళ్ళిపోతే 45 డేస్ లో సిలబస్ అయిపోతుంది. కరెక్ట్ గా 40 to 45 డేస్ లో సిలబస్ అయిపోతుంది కాబట్టి మీకు రివిజన్ కి బాగా యూజ్ అవుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కూడా ఇదొక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఇన్ కేస్ పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసేటువంటి కొత్త బ్యాచ్ యాక్టివేట్ చేస్తా. కేవలం 500 రూపీస్ మాత్రమే అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్ గా రావచ్చు, వచ్చిన తర్వాత మాత్రము ఆ సమయంలో మీరు ప్రిపరేషన్ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. మెయిన్ గా ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలంటే నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ కి నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ కి చాలా తేడా ఉంది. అది కూడా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మధ్యలో గ్యాప్ చాలా తక్కువ డేస్ ఉన్నాయనుకోండి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు అప్లై చేసేదాకా వెయిట్ చేస్తారు. మనం ముందు నుంచి ప్రిపేర్ అయ్యాము, సో వాళ్ళు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్. అప్పుడు బుక్స్ గ్యాదరింగ్, ఎక్కడ క్లాసెస్ తీసుకోవాలి, ఏ బుక్స్ కొనాలి, మళ్ళీ దానికి ఒక 10 డేస్ టైం వేస్ట్. సో వారికి ఉండేది కేవలం 30 డేస్ కన్నా ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వారికి 45 డేస్ గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకు 45 డేస్ 50 డేస్ గ్యాప్ ఉండదు. వారికి కేవలం 30 డేసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేసేదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. అప్లై చేసిన తర్వాత మళ్ళీ బుక్స్ గ్యాదరింగ్ అని, సో ఎక్కడ క్లాసెస్ వినాలి అని, సో ఎక్కడ ఫ్రీ క్లాసెస్ ఇస్తారు, ఎక్కడ ఫ్రీ ఎగ్జామ్స్ పెడతారు, సో ఏ మెటీరియల్స్ కొనాలి, ఈ ఆలోచనలోనే మళ్ళీ ఒక 10 డేస్ అయిపోతుంది. లాస్ట్ 30 డేస్ లో మీరు జాబ్ సాధించడం చాలా చాలా కష్టము. సో ఇంతవరకు వెయిట్ చేసి లాస్ట్ స్టెప్ లో మీరు తప్పులు చేస్తే మాత్రము దానికి ఫలితము, దానికి ప్రతిఫలితము, ఆ తప్పులు కూడా మీకు మీరే ఆలోచించుకోండి. రిజల్ట్ అనేది మీ దగ్గరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్ రావాలని ఆశిస్తున్నాము. అది కూడా పోస్టుల సంఖ్య కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ పెరిగితే మనకన్నా అదృష్టవంతులైతే ఎవరు ఉండరు. ఎనీహౌ విష్ యూ ఆల్ ది బెస్ట్.